జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ స్కెచ్లేస్తోందా? గెలుపును డిసైడ్ చేయగలిగిన ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం ప్రత్యర్థులు ఊహించిన విధంగా పావులు కదపోతుందా? ఎవరు చెబితే ముస్లింలు ఎంఐఎంని కూడా కాదని కారు గుర్తు మీద గుద్దేస్తారో కిటుకు కనిపెట్టేసిందా? ఇంతకీ ఏంటా కిటుకు? ఎలా ఉండబోతోంది గులాబీ దళం ప్లాన్? తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. అధికార ప్రతిపక్షాలకు ఇది చావోరేవో అన్నట్టుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, అధికార బలం చూపించాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే సిట్టింగ్ సీటే అనే కాకుండా ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే తిరిగి తమ బలం పెరిగిందన్న సంకేతాలు పంపడంతో పాటు వలసలు, క్యాడర్లో మనోధైర్యం నింపడం లాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తుందట. అందుకే ఏ చిన్న ఛాన్స్ వదలకుండా పకడ్బందీ వ్యూహం రూపొందిస్తున్నారట గులాబీ పెద్దలు. అందులో భాగంగా ఇక్కడ ప్రభావం చూపగలిగిన వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధానంగా ముస్లిం మైనారిటీల ఓట్లెక్కువ. వాళ్లు పోలరైజ్ అయ్యేదాన్ని బట్టి ఫలితం తారుమారవుతూ ఉంటుంది. అందుకే ఎన్నికలు జరిగిన ప్రతిసారి హైదరాబాద్ పాత బస్తీతో పాటు జూబ్లీహిల్స్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడుతుంది ఎంఐఎం. తాము గ్యారంటీగా గెలుస్తామన్న నమ్మకముండే నియోజకవర్గాలతో పాటు ఇక్కడ కూడా దృష్టి సారిస్తారు మజ్లిస్ పెద్దలు. గత ఎన్నికల్లో ఎంఐఎం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రషీద్కి దాదాపు 10,000 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో డైరెక్ట్గా బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది ఎంఐఎం. అయినా సరే పార్టీ రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి ఏదో తూతు మంత్రంగా పతంగి గుర్తు మీద ఒక క్యాండిడేట్ని పెడితే పెద్దగా ఏమీ చేయకపోయినా 10,000కు పైగా ఓట్లు రావడం మామూలు విషయం కాదంటున్నారు పరిశీలకులు. దీన్ని బట్టే ఇక్కడ మజ్లిస్ పార్టీ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ పరిస్థితిలో ఈసారి ఎంఐఎం వైఖరి మారిపోయింది. గత ఎన్నికల్లో కారెక్కిన మజ్లిస్ పెద్దలు ఈసారి మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపే మొగ్గుతారన్నది విస్తృత అభిప్రాయం. దీంతో ముస్లిం మైనారిటీ ఓట్లలో చీలిక తెచ్చి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటుందట బీఆర్ఎస్ అధిష్టానం. ఆ రకంగా ఎంఐఎం తమ వైపు లేకున్నా సరే మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్కు పడకుండా అడ్డుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. అందులో భాగంగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం తరపున బోరబండ కార్పొరేటర్గా పోటీ చేసిన సమీర్ని రాత్రికి రాత్రే తమ పార్టీలోకి లాక్కున్నారు. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండే బోరబండ, షేక్పేట ప్రాంతాల్లో డివిజన్ స్థాయి కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ లెవెల్ నేత వరకు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళని బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు కేటీఆర్. ఇలా క్షేత్రస్థాయికి వెళ్లడం ద్వారా ఓటర్లను గట్టిగా ప్రభావితం చేయవచ్చని అనుకుంటున్నారట. దీంతో పాటు మరో ప్రధానమైన ప్లాన్ కూడా గులాబీ పార్టీ అమలు చేయాలి అనుకుంటున్నట్టు సమాచారం. బాగా ప్రభావం చూపగలిగిన ముస్లిం మత పెద్దల్ని రంగంలోకి దింపాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల సంక్షేమం కోసం ఏమేం చేశామో అన్నీ మత పెద్దలకు తెలుసునని, అందుకే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభావవంతమైన మత పెద్దలందరితో కారు గుర్తుకు అనుకూలంగా సందేశాలు పంపేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. వాళ్ళు గనక రంగంలోకి దిగితే ఖచ్చితంగా తమకు అడ్వాంటేజ్ అవుతుందన్నది గులాబీ పెద్దల ఆలోచన. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదంటూ అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేయబోతున్నారట. మొత్తం మీద జూబ్లీహిల్స్లో గెలుపు కోసం వేస్తున్న ఇలాంటి ఎత్తులకు పై ఎత్తులు ఆసక్తి రేపుతున్నాయి. వీటికి ఓట్లు ఎంతవరకు రాలతాయో చూడాలి మరి.